Hello guys, I am Alekya Reddy. Okay, Indian Indian history, modern India లో భాగంగా మనం పార్టీషన్ ఆఫ్ బెంగాల్ 1905 గురించి డిస్కస్ చేద్దాం. 1905 బెంగాల్ అసలు ఎందుకు డివైడ్ అయింది? సో లార్డ్ కర్జన్ వచ్చరికి దీన్ని డివైడ్ చేయడం జరిగింది. లార్డ్ కర్జన్ వచ్చరికి డివైడ్ చేశారు. అసలు యాక్చువల్గా మనకి బెంగాల్ ప్రావిన్స్లో ఇప్పుడున్న మనం ఈస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ కానీ వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, బీహార్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ అస్సాంలో కొంత ఏరియా టీ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా బీహార్ కింద. బీహార్ ఒక పెద్ద ప్రావిన్స్ ఉండేది, బెంగాల్ ఒక పెద్ద ప్రావిన్స్ ఉండేది. సో దీంట్లో ఏమైందంటే బెంగాలీ వాళ్ళని మెయిన్గా కట్ చేసి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ వాళ్ళకున్న పవర్స్ అన్నీ కట్ చేయడానికి లార్డ్ కర్జన్ 1905ని బెంగాల్ పార్టీషన్ చేశాడు. ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ పార్టీషన్ చేశాడు. ఈస్ట్ బెంగాల్లో చూస్తే ముస్లిం మెజారిటీ పాపులేషన్ ఎక్కువ, వెస్ట్ బెంగాల్లో చూస్తే ఒరిస్సా, బీహార్ పీపుల్, ఓకే, నార్త్ ప్రావిన్స్లో కొంతమంది అస్సాం వాళ్ళు, వీళ్ళంతా ఎక్కువ ఉన్నారు. సో రిమైనింగ్ హిందూ పాపులేషన్, ముస్లిం పాపులేషన్ డివైడ్ చేశారు. బట్ బెంగాలీ వాళ్ళని రెండు ప్రావిన్స్లలో కూడా లైక్ ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ రెండిట్లలో కూడా మైనారిటీగా చేశాడు. ఏంటి, బెంగాలీ వాళ్ళు ఈస్ట్ బెంగాల్లో వచ్చేసరికి ముస్లిమ్స్ ఎక్కువ డామినేట్ ఉండడం వల్ల బెంగాలీ వాళ్ళు మైనారిటీ అయ్యారు. ఇక్కడేమో వెస్ట్ బెంగాల్లో హిందూస్ ఉన్నప్పటికీ బెంగాలీ పాపులేషన్ తక్కువ కంపేర్ టు ఒరిస్సా, బీహార్ వీళ్ళతో పోలిస్తే. సో ఇట్లా రెండు చోట్ల కూడా బెంగాలీ వాళ్ళు మైనారిటీ స్టేటస్ అనేది పొందారు. సో ఇట్లా వాళ్ళ పవర్స్ అనేది తగ్గించాడు. కర్జన్ ఏం రీజన్ చెప్తాడు, బట్ హీస్ ఎవిల్ డెసిషన్ ఆఫ్ ది కట్ ది అండ్ పార్టీషన్ ది బెంగాల్. ఎందుకు ఎవిల్ డెసిషన్ అంటున్నాం? యాక్చువల్గా ఇది అడ్మినిస్ట్రేటివ్ పర్పస్, ఈజీగా అడ్మినిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేము పార్టీషన్ చేసినామని చెప్తారు. బట్ ముస్లిమ్స్కేమో వాళ్ళకి పొలిటికల్గా మేము సపోర్ట్ ఉంటాం, పొలిటికల్ లెజిస్లేటివ్ సీట్స్ కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళకి ఆశ చూపించారు. సో అట్లా ఈ 1905లో లార్డ్ కర్జన్ సపరేట్ చేయడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే, కర్జన్ wrote a secretary state that you are digit INC before leaving office and my birth ambition of India has assisted to ఫుల్ డిమైజ్ ఆఫ్ కాంగ్రెస్. మేము కాంగ్రెస్కి ఫుల్ డిమైజ్ ఉంటాము అంటారు. సో అట్లా ఆ రోజు ఏమైందంటే, నేషన్ ఇస్ సప్రెస్డ్ మోర్ బెనిఫిట్ టు ది బ్రిటిషర్స్ ఫర్ ది ప్లాంటేషన్. బ్రిటిషర్స్కే దీనివల్ల పార్టీషన్ వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఈవెన్ ముస్లిమ్స్ని, హిందూస్ని పార్టిసిపేట్ చేసి వాళ్ళు బెనిఫిట్స్ని ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ ముస్లిమ్స్ కూడా ఇందులో మైనారిటీ స్టేటస్ని ఎంజాయ్ చేయరు. సో 16th October 1905లో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అయినందువల్ల రక్షాబంధన్ ఫెస్టివల్ కూడా జరుపుకోవడం జరుగుతుంది. రక్షాబంధన్ ఫెస్టివల్ ఎందుకంటే అందరం కూడా మొత్తం ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్, ముస్లిం, హిందూ, బెంగాలీ అసలు ఈ సపరేషన్ అనేది లేకుండా మొత్తం కూడా మనము ఒక అన్నదమ్ముల్లాగా, అక్కచెల్లెల్లాగా ఉందామని చెప్పేసి రక్షాబంధన్, ఓకే, 16th October 1905న రక్షాబంధన్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు. సో అట్లా ఇది స్టార్ట్ అయింది. తర్వాత ఎవిల్యూషన్ తీసుకొని హీ డివైడెడ్ ది బెంగాల్ టు క్రష్ ది నేషనల్ మూమెంట్. ఎందుకంటే మెయిన్గా నేషనల్ మూమెంట్ని తగ్గించడానికి కూడా బెంగాల్ వాళ్ళు చాలా ఉడుకు రక్తము, ఈవెన్ జర్నలిస్టులు కానీ వీళ్ళంతా ఎక్కువ నేషనలిస్ట్ మూమెంట్ కూడా ఎక్కువ జరిగేది. సో వీళ్ళందరినీ కూడా సప్రెస్ చేయడానికి వాళ్ళ మూమెంట్ని లేకుండా చేయడానికి, సో దీని అందరికీ కారణం చేయడానికే ఈ డివైడ్ చేయడం జరిగింది. సో నౌ ఆఫ్టర్ పార్టీషన్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ రీజన్, ముస్లిమ్స్ బికమ్ మెజారిటీ పాపులేషన్ అండ్ హిందూ బెంగాల్ బికమ్ మైనారిటీ అండ్ రిలీజియస్ మ్యానర్. సో ఇన్ వెస్ట్ బెంగాల్ పార్ట్ బెంగాలీ పాపులేషన్ బికమ్ మైనారిటీ అండ్ లింగ్విస్టిక్ మేనర్. సో లింగ్విస్టిక్ మేనర్ చూస్తుంటే బెంగాలీ వాళ్ళు రెండు ప్రావిన్స్లలో కూడా మైనారిటీ కింద ఉండడం జరిగింది. సో ద ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద యూరోపియన్ టీ ప్లాంటేషన్ ఇన్ అస్సాం ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ ది పార్టీషన్ ఆఫ్ బెంగాల్. సో ఇట్లా బికాస్ ఆఫ్ టీ ప్లాంటర్స్ వాంటెడ్ టు న్యూ ప్రావిన్స్ బికాస్ ఛత్తీస్గఢ్ పార్ట్ ఆఫ్ విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు రెడ్యూస్ ది కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పేసి వాళ్ళు సపరేట్ ప్రావిన్స్ అడగడం. సో ఇట్లా పార్టీషన్ అయితే వచ్చింది. సో దీనివల్ల 1905 బెంగాల్ పార్టీషన్ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, ఓకే. దీనివల్ల మెయిన్ బెనిఫిట్ పొందింది ఏంటంటే బ్రిటిషర్స్ మాత్రమే. నేషనలిస్ట్ మూమెంట్స్ని తగ్గించాలి, సో వాళ్ళ మధ్య యూనిటీని తీసేయాలని చెప్పేసి ఒక ఆశ చూపించి ముస్లిమ్స్కి దీన్ని పార్టీషన్ చేయడం జరిగింది.
సో ఇదే ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఇప్పుడు మనం చూస్తున్నది. ఈస్ట్ బెంగాల్ వచ్చేసరికి మనము బంగ్లాదేశ్గా చూస్తున్నాం, వెస్ట్ బెంగాల్ ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్. ఓకే, ఇదే ఈస్ట్ బెంగాల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ కింద ఉండేది. ఎందుకు? ముస్లిం డామినేట్ పీపుల్ కాబట్టి. ఈస్ట్ పాకిస్తాను అటు సైడ్ ఉన్నదేమో ఇప్పుడున్న పాకిస్తాన్ ఏమో వెస్ట్ పాకిస్తాన్ ఉండేది. ఈ ఈస్ట్ పాకిస్తాన్ 1975 ఐ థింక్ ఇందిరాగాంధీ పీరియడ్లో. సో మనం ఇప్పుడు చూస్తున్న ప్రైమ్ మినిస్టర్, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ హసీనా గారు వాళ్ళ ఫాదరు. సో వీళ్ళంతా ఫైట్ చేసి అక్కడ పీపుల్, ఎందుకంటే ఉమెన్ హరాస్మెంట్, ఉమెన్ ట్రాఫికింగ్, చైల్డ్ అబ్యూజింగ్, సో చైల్డ్ లేబరు, స్లేవరీ, ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషను, చాలా విపరీతమైన అన్ఎంప్లాయ్మెంట్, సో డ్రాట్, పావర్టీ, చాలా సోషల్ ఇష్యూస్ అన్నీ ఎక్కువైపోవడం వల్ల సో అక్కడ పీపుల్ అగైనెస్ట్ అయ్యారు సో పాకిస్తానీ గవర్నమెంట్కి. సో అట్లా ఈ వెస్ట్ బెంగాల్ ఇప్పుడు ఉన్న మనం ఈస్ట్ బెంగాల్ ప్రావిన్స్ డివైడ్ అయిందని. సో మనం ఇప్పుడు చూస్తున్న వెస్ట్ బెంగాల్. ఓకే, బంగ్లాదేశ్ ఒకప్పుడు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు అది ఈస్ట్ పాకిస్తాన్ ఉండేది, ఇప్పుడు బంగ్లాదేశ్కి అయింది. సో ఇందిరాగాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సో వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. సో అట్లా మనకి బంగ్లాదేశ్కి మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. బార్డర్ ఏరియా నైబరింగ్ ఇష్యూస్ కానీ సో అన్నింటితో పరంగా చూసుకున్నా చాలా వరకు వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ బయలాటరల్ రిలేషన్షిప్ విత్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో ఇట్లా అక్కడి నుంచి ఇక్కడి వరకు కనెక్టివిటీ. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.